గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవబోతున్న విషయం మనందరికీ తెలిసిందే మచ్చా. అయితే ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. నువ్వైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నావు లేదో నాకు ఖచ్చితంగా చెప్పు మచ్చా. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొత్తం 7 పాటలతో జూక్ బాక్స్ మొత్తాన్ని విడుదల చేశారు. అయితే ఒక్కొక్క పాట ఒక్కదాని మించి ఒకటి ఉంది. మచ్చా మచ్చా సాంగ్ అయితే అదిరిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ మూవీ పైన నాకైతే భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన డిప్యూటీ సీఎం గారు అయితే హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా పైన అంచనాలు అయితే ఇంకా పెరిగిపోతున్నాయి. మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ సినిమా యొక్క ప్రమోషన్ని వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు చిత్రబృందం అయితే తెలియజేస్తుంది. ఈ సినిమాని మల్టీప్లెక్స్లో ఐమాక్స్, 4DX, డాల్బీ సినిమాస్ మరియు క్యూబ్ పిక్చర్స్ ఈ సినిమాని అనేక థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. థియేటర్ నెంబర్ అయితే ఇంతవరకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో గేమ్ చేంజర్ మూవీ అయితే సంక్రాంతి 10వ తేదీన మాత్రం హల్చల్ చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా దీని బుకింగ్ని జనవరి 8వ తారీఖున బుక్ మై షోలో తేబోతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్లో అమెరికాలో చాలా బుకింగ్స్ అయ్యాయి. 1 కోటికి పైగా బుకింగ్స్ అయ్యాయని మనకి సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉంది. ఈ సినిమా పైన మీకు ఎన్ని అంచనాలు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్ అయితే త్వరలోనే ప్రారంభం అవబోతోంది. మీరు ఏ జోనర్లో చూడాలనుకుంటున్నారు, ఐమాక్స్లోనా, 4DXలోనా, డాల్బీ సినిమాస్లోనా, మీ థియేటర్లో ఏవి అవైలబిలిటీలో ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ సినిమా పైన అంచనాలు అయితే మామూలుగా లేవు. సినిమా యొక్క ప్లాట్లోకి వెళ్ళిపోతే రాజకీయ కుట్రలకు సంబంధించిన సీన్లు అయితే హైలైట్గా ఉండబోతున్నాయని నా మనసుకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే శంకర్ గారు ఒక్కడి సినిమాలో చూపించినట్టు ఈ సినిమాలో కూడా రాజకీయాల గురించి భయంకరంగా చూపిపోతున్నారని నేను అనుకున్నా మచ్చా. అంతేకాకుండా హైలైట్ అయిన యాక్షన్ సీన్స్తో ఈ సినిమాని నింపేశారని నెటిజన్స్ అయితే చెప్తున్నారు. సెంటిమెంటు, యాక్షను, రాజకీయాల గురించి ఈ సినిమాలో చాలా విషయాలు అయితే పొందుపరిచారని తెలుస్తోంది. ఈ సినిమా మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సినిమా అన్ని రికార్డులని రాయబోతోందని నెటిజన్స్ చెప్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి మచ్చా. నేనైతే జనవరి 10వ తారీఖు కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాని ఎంతమంది థియేటర్లో చూస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాంగ్స్ అయితే థియేటర్లో దద్దరిల్లిపోతున్నాయి అనేసి మనకు తెలుస్తుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే సాంగ్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు. సాంగ్స్ అయితే గ్రాండ్ స్కేల్లో తీసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మీరందరూ సాంగ్స్ని థియేటర్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంత బాగా ఉండే సినిమాని అందరూ ఖచ్చితంగా థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మనం అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా వెళ్ళి నేషనల్ అవార్డు రామ్ చరణ్ గారికి రావాలని మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. జై హింద్. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.